అసలు ఫ్లఫీ ప్లీట్స్ బెటరా సెమీ ఫ్లఫీ ప్లీట్స్ బెటరా? రెండిటికి డిఫరెన్సెస్ ఏంటి? హే హాయ్ దివాస్, వెల్కమ్ టు దివా డ్రై ప్లీట్స్. ఇదైతే పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 లో బాక్స్ ఫోల్డింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి. ఇప్పుడైతే ఫ్లఫీ ప్లీట్స్ అండ్ సెమీ ఫ్లఫీ ప్లీట్స్ కి డిఫరెన్సెస్ అయితే చూసేద్దాం. ఫ్లఫీ ప్లీట్స్ వచ్చేసి ఎప్పటికీ ట్రెండింగ్ లో ఉంటుందండి. ఎందుకంటే ఫ్లఫీ ప్లీట్స్ శారీని డ్రేప్ చేసుకున్నాక చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఫ్లఫీ ప్లీట్స్ లో ఏంటంటే చెస్ట్ ప్లీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఐరన్ చేస్తాం. సెంటర్ ప్లీట్స్ ఏవైతే ఉంటాయో ఆ సెంటర్ ప్లీట్స్ ని మనం ఐరన్ చేయకుండా ఎవ్రీ ప్లీట్ అనేది కోన్ షేప్ లో వచ్చేటట్టు అరేంజ్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే ప్లీట్స్ అనేవి చాలా ఫ్లఫీగా కనిపిస్తాయి అండ్ శారీ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎలివేట్ అవుతుంది. ఫ్లఫీ ప్లీట్స్ చేసిన శారీని హ్యాంగర్ ఫోల్డింగ్ మాత్రమే చేయగలం. ఎందుకు అంటే హ్యాంగర్ ఫోల్డింగ్ చేసినప్పుడు ప్లీట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. సో అందుకని ఫ్లఫీ ప్లీట్స్ ని మనం హ్యాంగర్ ఫోల్డింగ్ మాత్రమే చేయగలం. ఆర్ఎల్స్ క్లయింట్ ఎప్పుడైనా డ్రేపింగ్ కూడా కావాలని అడిగినప్పుడు మనం లొకేషన్ లోనే ఫ్లఫీ ప్లీటింగ్ అనేది చేసి అక్కడే శారీ అనేది డ్రేప్ చేస్తాం. శారీ ఫ్యాబ్రిక్ అనేది స్టిఫ్ గా ఉంటే ఫ్లఫీ ప్లీట్స్ అనేవి చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తాయండి. సో మీకు ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు మీరు ఈ ఫ్లఫీ ప్లీట్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా సెమీ ఫ్లఫీ ప్లీట్స్ విషయానికి వస్తే చెస్ట్ ప్లీట్స్ అనేవి ఐరన్ చేస్తాం. సెంటర్ ప్లీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని 60% మాత్రమే ఐరన్ చేస్తాం. మిగతా 40% ఫ్లఫీ ప్లీట్స్ లో లాగానే ఎవ్రీ ప్లీట్ ని కోన్ షేప్ లో అయితే అరేంజ్ చేస్తాం. సో మీరు ఫ్లఫీ ప్లీట్స్ చేసిన శారీని డ్రేప్ చేసుకున్నప్పుడు అప్ టు నీ వరకు అంటే మోకాలి వరకు మీకు ప్లీట్స్ అనేవి సెంటర్ ప్లీట్స్ అనేవి ఫ్లాట్ గా ఉంటాయి. నీ నుంచి కింద బిలో శారీ ఏదైతే ఫ్లోర్ టచ్ అవుతుందో ఆ లెంత్ వరకు ప్లీట్స్ అనేవి ఫ్లఫీగా ఉంటాయి. సో ఇది వచ్చేసి సెమీ ఫ్లఫీ ప్లీటింగ్. సో ఈ సెమీ ఫ్లఫీ ప్లీట్ శారీని ప్లీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం బాక్స్ ఫోల్డింగ్ శారీ లాగే ఫోల్డ్ చేయొచ్చు. సో అలా శారీని ఫోల్డ్ చేసిన తర్వాత ఏవైతే మనం ప్లీట్స్ ని కోన్ షేప్ లో అరేంజ్ చేసామో ఆ కోన్ షేప్స్ లోకి మనం పేపర్ రోల్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసి సో దాన్ని మనం కవర్ లో ప్యాక్ చేస్తాం. సో అలా చేయడం వల్ల ఏంటంటే మీకు కోన్ షేప్ లో అరేంజ్ చేసిన ప్లీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లీట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. సో ఇది సెమీ ఫ్లఫీ ప్లీటింగ్. ఎవరైతే ఫ్లాట్ గా ఉండే ప్లీట్స్ ని ఇష్టపడరో కొంచెం ఫ్లఫీగా ఉంటే బెటర్ అని ఫీల్ అవుతారో అలాంటి వాళ్ళు సెమీ ఫ్లఫీ ప్లీటింగ్ అనేది చేయించుకోవచ్చు. సో ఫ్లఫీ ప్లీట్స్ కి సెమీ ఫ్లఫీ ప్లీట్స్ కి ఈ డిఫరెన్సెస్ అయితే ఉంటాయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ రీల్ కింద కామెంట్ చేయండి. అండ్ నేనుండేదైతే అమలాపురం. లోకల్ వాళ్ళు అయితే మీ శారీస్ నాకు డైరెక్ట్ గా ఇవ్వచ్చు. నాన్ లోకల్ వాళ్ళు అయితే మీ శారీస్ ని నాకు కొరియర్ చేయొచ్చు.